అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తా 1వ తారీఖు జీతాలు ఇచ్చేస్తా అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పినటువంటి ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాలు అసోసియేషన్ రాసినటువంటి లేఖ, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన 1వ తేదీన జీతాలు పింఛన్లు ఇవ్వాల్సిందే. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏదైతే వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. 10వ తారీఖు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈయనేమో జిఎస్డిపిలో దూసుకుపోతున్నాం, అసలు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా జిఎస్డిపిలో దూసుకుపోతున్నాం అంటావు. ప్రభుత్వ ఉద్యోగులు 10వ తారీఖు వచ్చినా జీతాలు ఇవ్వలేవు. జిఎస్డిపిలో దూసుకుపోతుందంటావు. ఇవాళ కూడా 2,000 కోట్లు అప్పు చేసావు. 18 నెలల కాలంలో 2,63,000 కోట్లు అప్పు చేసావు. జిఎస్డిపిలో దూసుకుపోతుందంటావు. మళ్ళీ మొన్నటిదాకా 15,000 కోట్లు కరెంట్ ఛార్జీలు బాధారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో 15,000 కోట్లు బాధపోతా ఉన్నారు. జిఎస్డిపిలో దూసుకుపోతుందంటావు. రాష్ట్రమేమో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందంటావు. రైతులకు యూరియా అందదు, గిట్టుబాటు ధర అందదు, ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. జిఎస్డిపిలో దూసుకుపోతుందంటే ఒక మెడికల్ కాలేజ్ అట్లా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తావు. ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం దేంట్లో దూసుకుపోతుంది? ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో అప్పుల్లో దూసుకుపోతుంది, అవినీతిలో దూసుకుపోతుంది, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాల్లో దూసుకుపోతుంది, ఏదైతే ఈ రాష్ట్రంలో అరాచకాల్లో దూసుకుపోతుంది. ఎక్కడ ఒక్క రూపాయి అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు ఈ 18 నెలల కాలంలో లేవు. అప్పుల కుప్ప చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతాం.